బీజేపీ పుట్టిందని అందరూ అంటున్నారు. కానీ ఆ బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ 1925లోనే పుట్టింది. దేశంలో అన్ని జిల్లాల్లో ఉంది. అన్ని సామాజిక కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొన్నామని చెప్తున్నారు. కానీ ఈ తెలంగాణ పల్లెల్లో, తెలంగాణలోని నల్గొండ, మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్, ఖమ్మము, ఇలా ఏ జిల్లాలోనైనా ఎక్కడైనా ఒక్కడైనా కాషాయం జెండా పట్టుకొని అమరుడైన వాడు కనబడతాడా? ఈ విషయం బీజేపీని లేకపోతే అమిత్ షాని అడగమని ఈ రోజు ఈ వేదిక నుంచి మేము అడగదలుచుకున్నాం. ఏం ముఖం పెట్టుకొని ఈ రోజు అమిత్ షా హైదరాబాద్ వచ్చి విమోచన దినం చేస్తాడో తేరాల్సిన అవసరం ఉంది. ప్రకాష్ రెడ్డి అనే బీజేపీ రాష్ట్ర నాయకుడు చాకలి ఐలమ్మ చేసిన ఉద్యమం ఒక చీమ చిక్కుట్టినట్టు లాంటి ఉద్యమం అని అవహేళనగా రజాకారు సినిమా ఆడియో ఫంక్షన్ లో మాట్లాడితే కిషన్ రెడ్డి, బండి సంజయ్లు చప్పట్లు కొట్టినట్టు వాళ్ళు ఈ రోజు తెలంగాణ అమరవీరులకు ఎలా నివాళులు అర్పిస్తారో దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, ఏదైతే తెలంగాణ పల్లెలో జరిగినటువంటి ప్రపంచ పోరాట చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ మట్టి మనుషుల పోరాటం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, ఇది మనది. రావి నారాయణ రెడ్డి మనకు ఆదర్శం, మన వారి వారసులం. మగ్దుం మొయిద్దీన్కి మన వారసులం. లేకపోతే ఇందాక మిత్రులు చెప్పారు, చుట్టుముట్టు సూర్యపేట, నట్టు నల్లగొండ, ఆ పక్క హైదరాబాదు, నువ్వు వెళ్ళే గోల్కొండ, గోల్కొండ కిలా కింద నీ గోరి కడతం కొడక, నా జిల్ని మించినవురా నైజాము సరకలోడా అని వారి గోరి కట్టంత వరకు ఆ పాట ద్వారా చైతన్యం పూరించినటువంటి బండి యాదగిరి మనకు వారసులం. లేకపోతే ఇక్కడే ఇందాక బాల నరసింహన్న గారు చెప్పారు, విసనూరు గుండెల్లో నరసింహ గారు పాడారు, దడ పుట్టించిన వీరవని కాని 40,000 ఎకరాలకు ఆసామి అయినటువంటి ఆ భూస్వామిని నామరూపాలు లేకుండా చేసిన మట్టి మనిషి వీరవనిత, తెలంగాణ విప్లవ జ్యోతి చాకలి ఐలమ్మ, చిట్యాల ఐలమ్మ ఎవరు? మన పార్టీ, మనకు పూర్వం మన జెండా పట్టుకుని తిరిగిన ఒక మహిళ. ఈ విషయాన్ని మనం చెప్పడంలో ఫెయిల్ అవుతున్నాం. వాళ్ళు కుల సంఘాలు, వీళ్ళు ఫలానా కులం కాబట్టి చాకలి ఐలమ్మ గొప్పదని, బీసీ కాబట్టి ఇంకోరు గొప్పదని, తెలంగాణ సామాజిక ఉద్యమకారులని మరికొన్ని కండువాలు వేసుకున్న వాళ్ళు చెప్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరినీ అడగండి, తెలంగాణలో జరిగిన ఉద్యమం గురించి చాకలి ఐలమ్మ వర్ధంతి చేయదలుచుకుంటే చేయండి, చాలా గొప్ప విషయం, జయంతులు చేయండి. కానీ చాకలి ఐలమ్మ ఏ జెండా కింద పోరాటం చేసింది, ఏ సిద్ధాంతం ఆమెని చైతన్యపరిచింది, ఏ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం ఆమెని తోడుగా నిలబడి ప్రేరేపణ చేసిందనే విషయాన్ని కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. అలా చెప్పకపోతే మీరు చరిత్రహీనులుగా మిగులుతారని ఇక్కడ ఆమెని ఓన్ చేసుకోవాలని మార్కెటింగ్ చేసే సంఘాలకు, రంగాలకు, పార్టీలకు కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ బాధ్యత వాళ్ళని చెప్పమంటే వాళ్ళు చెప్తారా? ఇక్కడ ఉన్నటువంటి మనమందరం కూడా ఇక్కడ ఇన్న 4 మాటలు మొత్తం బాల నరసింహ గారు గంట సేపు చరిత్రను చెప్పారు. ఏం లేకుండా మొత్తం చరిత్ర చెప్పారు. వెంకటయ్య గారు, ఆనందన్న గారు మాటల రూపంలో తెలంగాణ పోరాటాన్ని వివరించడం జరిగింది. ఈ మిగిలిన 6 రోజుల్లో అనేక మండలాల్లో, గ్రామాల్లో కూడా ఇంకొంత కళాకారులు మన పార్టీ నాయకత్వం వివరిస్తారు. ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది మట్టి మనుషుల ఉద్యమం అని, ఇది సాధించింది ఎర్ర జెండా అని, ఇది కమ్యూనిస్టు పార్టీ చేసిన చారిత్రాత్మక పోరాటం అని చెప్పాల్సిన బాధ్యత మన భుజస్కంధాల పైన ఉందనే విషయాన్ని అందరూ కూడా గమనించి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 4,500 మృత వీరులు, మా పార్టీ సభ్యులు, మా జెండా కింద పనిచేసిన వాళ్ళు, దున్నేవాడికే భూమి అని ప్రపంచమే గర్వించదగ్గ చారిత్రక నినాదం ఇచ్చిన పార్టీ కమ్యూనిస్టు పార్టీ. ఎర్ర జెండా అని 10 లక్షల ఎకరాల భూమి పేదలకు పంచిన పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని వేలాది గ్రామాలు దేశముఖులు, భూస్వాములు, జాగీర్దారులు, రజాకారుల కొబంద హస్తాల నుంచి విముక్తి చేసిన ఈ అరుణ పతాకానికి ఈ గొప్పతనం ఉందన్నటువంటి విషయాన్ని చెప్పమని మీ అందరినీ కోరుతూ, ఇక్కడ మనం చేసుకున్న కార్యక్రమం గతంలో సాధించిన విజయాల పైన కాదు, రేపటి తరంలో
ఏమిటి ఈ దేశంలో కమ్యూనిస్టుల పాత్ర? తెలంగాణలో భారతదేశాన్ని 15 ఆగస్టుకు 26 జనవరికి ఎలాగైతే మనం సెల్యూట్ కొడుతున్నామో ఆ సెల్యూట్ కొట్టి నేను భారతీయుడని చెప్పే సగర్వంగా హక్కు ఎలాగైతే వచ్చిందో ఆ హక్కు వెనకాల జరిగిన మహోద్యమ పోరాటం నిర్వహించింది సిపిఐ కమ్యూనిస్టు పార్టీ అనే చరిత్ర అందరూ కూడా చెప్పాలని ఈ బాధ్యత కేవలం సెప్టెంబర్ 17 వరకు మాత్రమే కాక మొత్తం మనం ఎక్కడైనా సరే ఈ పోరాట ఉద్యమాలను మన చరిత్రను చెప్పకపోతే అలా ఎలా అయిందంటే అసలు పిసలుగా కంజా సచ్చడగా అన్నట్టుగా ఉద్యమాలు చేసిన వాళ్ళు ప్రాణాలను గట్టి పోసులుగా వదిలిన వాళ్ళు ఆస్తులను రావి నారాయణ రెడ్డి గారు 600 ఎకరాల భూమి పంచిపెట్టారు. చంద్రబాబు గారు 100 ఎకరాల భూమిని పంచిపెట్టారు. ఇలా అనేక మంది భూమి